విఘ్నాలను తొలగించే వినాయకుడి ఆశీస్సులతో అన్ని పనులు విజయవంతంగా సాగాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలు దేవాలయాలలో పూజలు నిర్వహించారు. రాజన్న దేవాలయంతో పాటు లక్ష్మీ గణపతి స్వామివారికి పూజలు నిర్వహించి పట్టణంలో నెలకొల్పిన పలు వినాయక మంటపాల వద్ద గణనాథుడికి తొలి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందజేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి ముందుకు సాగాలని విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. వినాయక చవితి నవరాత్రోత్సవ సందర్భంగా ప్రజలందరికీ, స్నేహితులకు, శ్రేయభిలాషులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలను తెలియజేస్తూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోలాహలం మధ్య ఆ వినాయకుడి ప్రతిమను నెలకొల్పుకొని బ్రాహ్మణోత్తముల చేత ప్రత్యేకమైన పూజలు గావింపజేసి తొలి పూజా కార్యక్రమాన్ని చేసి లోక కళ్యాణం జరగాలని చెప్పి ఆ స్వామివారు వేడుకునే కార్యక్రమం ఇప్పుడే మొదలు కాబట్టి భక్తుల దర్శనానికి మరి బారులు తీరినటువంటి సందర్భంలో మన హైందవ సంస్కృతిలో తొలి పూజ ఆ వినాయకుడికే. ఏ విధంగా పూజా కార్యక్రమం చేసుకొని నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా శాంతియుతంగా శోభయాత్రను నిమజ్జనోత్సవం సంబంధించినటువంటి యాత్ర భక్తిభావంతో జరిగి మరి ఆ స్వామివారి కృపా కటాక్షలు లోను కావాలని చెప్పి సందర్భంగా నిర్వాహకులకు, భక్తులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి భక్తులందరూ కూడా ఈ వినాయక చవితి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి, వేల రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కూడా వేగంగా ప్రారంభమవుతున్న క్రమంలో అంతా మంచిగా జరగాలని చెప్పని కూడా ఆ విఘ్నేశ్వరుని వేడుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని చెప్పని కూడా కోరుకోవడం జరిగింది. ఇప్పటికీ వేలడ పట్టణ అభివృద్ధి జరుగుతున్న సందర్భంలో ఆలయ అభివృద్ధి కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని కూడా ఈ తొలి పూజ కార్యక్రమంలో స్వామివారిని వేడుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఈ ప్రాంత ప్రజలపై ఉంటాయని చెప్పిన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ అందరికీ నమస్కారం.